చంద్రులు మరోసారి ఒకే వేదిక పంచుకున్నారు. న్యాయాధికారుల సదస్సుకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కేసుల పరిష్కారం వేగవంతం కావడానికి న్యాయస్థానాలు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. న్యాయం లేట్ అయితే అన్యాయం జరిగినట్లేనని, సత్వర న్యాయానికి కృషి చేయాలన్నారు. న్యాయ సేవ సమాజ సేవ లాంటిదేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ మారియట్ హోటల్లో 2 రోజుల న్యాయాధికారుల సదస్సు ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి న్యాయమూర్తులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 2 తెలుగు ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. న్యాయస్థానాల పనితీరు వేగవంతం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. కేసు ఓడిపోయినవాడు కోర్టులోనే ఏడిస్తే గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చే పరిస్థితి పోవాలన్నారు. ఇక నూతన రాజధానిలో ప్రపంచంలోనే సాటిలేని విధంగా హైకోర్టును నిర్మిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కోర్టు కార్యకలాపాల్లో వేగం పెంచాలని చంద్రబాబు కోరారు. ప్రజాస్వామ్యంలో పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి 3 ప్రధాన భాగాలు, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎవరికి వారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమర్థవంతంగా పనిచేయడమే డెఫినెట్గా దేశ పురోగతికి దోహదపడుతుంది. With this, every home, we are going to provide 15 Mbps. That too, only 149 rupees. They will have internet and also 100 channels and also unlimited time for telephone calls. ఇక ప్రధాన ఉపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ న్యాయసేవ అంటే సమాజ సేవ లాంటిదేనన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ నినాదాన్ని కోర్టులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పేదలకు, ధనికులకు వేరువేరు న్యాయాలుండవని స్పష్టం చేశారు. Only an impartial and independent judiciary can protect the rights of individuals and can provide quality justice without fear or favor. As rightly said by Socrates, I quote, 4 things belongs to judge. 1, to hear courteously. 2, to answer wisely. 3, to consider soberly. And 4, to decide impartially. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోన్స్లే తదితరులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా